హాయ్ ఫ్రెండ్స్, మన జీవిత కాలాన్ని మనం ఒక వారానికి 7 రోజులుగా విభజించాం. అందులోని రోజులకి గ్రహాల పేర్లు కూడా పెట్టబడ్డాయి. మరికొన్ని దేవతల పేర్లతో కూడా పిలువబడుతున్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఈ 7 రోజుల క్రమాన్ని మాత్రమే నిర్దిష్టంగా అనుసరిస్తూ ఉంది. మరి ఈ 7 రోజులకు ఒక్కొక్క విధమైన పేరు ఎవరు పెట్టారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకున్నాయి? వాటిని ఈ విధంగా ఎవరు ఏర్పాటు చేశారు? మనం ఇంటర్నెట్ లో ఈ విషయాన్ని గురించి సెర్చ్ చేస్తే ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు భారతీయ ఖగోళ శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేశారో అర్థమవుతుంది. కానీ మనందరికీ ఆ విషయం ఎందుకు అర్థం అవ్వడం లేదు? అంతలా మనల్ని వాళ్ళు ప్రభావితం చేశారు కాబట్టి. మనం రోజులో తరచుగా సమయాన్ని అర్థం చేసుకోవడానికి వాడే పదం హవర్. మరి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకుల యొక్క చరిత్రలో దీనికి సంబంధించి నిజానికి ఎటువంటి ఆధారాలు లేవు. మన ఖగోళ శాస్త్రజ్ఞుల జ్ఞానాన్ని వాళ్ళు తిరిగి మనకు వారి పదాలలో దానికి కొత్త రూపాన్ని ఇచ్చి మనపై దాన్ని ప్రభావితం చేశారు. దానికి మనం క్రెడిట్ కూడా ఇస్తున్నాం. అది మన పూర్వీకుల జ్ఞానం అనే అజ్ఞానంతో. హవర్ అనే పదం హోరా నుండి వచ్చింది. అయితే హోరా నిజానికి సంస్కృత పదం అహోరాత్ర అనే పదం నుంచి వచ్చింది. ఖగోళ శాస్త్రంపై సూర్య సిద్ధాంతం అనే పురాతనమైన భారతీయ పుస్తకం ఉంది. ఆర్యభట్ట, భాస్కరాచార్య ఇలా మొదలైనటువంటి పండితులు ఎంతో మంది ఖగోళ శాస్త్రాన్ని గురించి ఎన్నో విషయాలను వారి యొక్క గ్రంథాలలో వివరించారు. ఇప్పుడు వారానికి ఈ 7 రోజులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సూర్య సిద్ధాంతం ప్రకారం కంటికి కనిపించే 7 గ్రహాలను ఈ విధంగా వాటి యొక్క భ్రమణ వేగాన్ని బట్టి ఒక్కో గ్రహం తర్వాత ఇలా ఒక పద్ధతిలో పెట్టండి. ఇప్పుడు ఈ క్రమంలోని విధంగా రోజులోని 24 గంటల జాబితాని రూపొందించండి. ప్రతి ఒక్క గంటకు ఒక్కో గ్రహాన్ని ఈ విధంగా కేటాయించండి. ఇలా గ్రహక్రమం ప్రకారం మీరు చివరికి చేరుకున్నప్పుడు ఆ తరువాత వచ్చే గ్రహాన్ని మరుసటి రోజుకి తీసుకువెళ్ళండి. ఇలా ఫాలో అవుతూ ఆ చార్ట్ పూర్తి అయ్యే వరకు చేయండి. ఒక రోజులోని మొదటి గంటలో ఉన్న గ్రహాన్ని దినపతి అని పిలుస్తారు. ఆ రోజు కూడా ఆ రోజు దేవతదే అవుతుంది. ఈ విధంగా వారంలోని 7 రోజులకు మన భారత వైదిక జ్ఞానం ప్రకారం 7 పేర్లు పెట్టబడ్డాయి. ఈ 7 రోజుల క్రమాన్నే ప్రపంచం మొత్తం అనుసరిస్తూ ఉంది. మరి మంగళవారాన్ని ట్యూస్డే అని ఎందుకు పిలుస్తున్నాం? మార్స్ డే అని కూడా పిలవచ్చు కదా. పూర్వకాలంలో మన భారతదేశం నుండి మైగ్రేషన్స్ జరిగినప్పుడు ఈ పదాలలో మార్పులు చేర్పులు అక్కడున్నటువంటి వారి దేవతల పేర్లతో చేర్చబడ్డాయి. వేదకాలంలో నిర్ణయించబడిన ఈ 7 రోజులకు వేద దేవతల పేర్లు పెట్టడం చూడండి. ఇలా వారికి సంబంధించిన వారి దేవతలను గ్రీకులు, రోమన్లు, జర్మన్లు, ఆంగ్లో సాక్సన్స్ ఇలా వారు 7 రోజులను ఏర్పాటు చేసుకున్నారు. చివరికి ఇంగ్లీష్లో ఈ పేర్లు 1000 సంవత్సరాలకు ముందు బ్రిటిషర్లు దానినే మనకు తిరిగి బోధించారు. మరి ఈ రోజుకి 24 గంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని గురించి కూడా గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞులు ఎక్కడ వివరణ ఇవ్వలేదు. అయితే భారతీయ ఖగోళ శాస్త్రం సాధారణంగా ఒక రోజుని 30 ముహూర్తములుగా విభజిస్తుంది. ఒక్కో ముహూర్తానికి 48 నిమిషాలు కేటాయించబడ్డాయి. మనం ముహూర్తాలన్నిటినీ 48 నిమిషాలతో గుణించినప్పుడు మనకు మొత్తం 1440 నిమిషాలు వస్తాయి. వాటిని 24గా భాగించినప్పుడు 1 గంటకు 60 నిమిషాలుగా వస్తాయి. శ్రీమద్ భాగవతంలో రోజుకి 30 భాగాలు కాకుండా 24 భాగాలుగా విభజించబడినట్లు వివరించారు. ఈ 24 భాగాలలోని చివరి భాగంని హోరా అని పిలుస్తారు. ఇది కేవలం సూర్య సిద్ధాంతం లేదా భాగవతం మాత్రమే కాదు. ఆర్యభటుని ఆర్యభటీయంలో కూడా వారంలోని 7 రోజులకు పేర్లు పెట్టబడ్డాయి. మరియు వాటిని ఏర్పాటు చేసిన విధానం గురించి కూడా వివరించబడింది. గ్రీకుల యొక్క విజయాలన్నీ కూడా భారతదేశం యొక్క వేద జ్ఞానం రచనలతోనే మొదలైంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలో మంచి విషయంతో కలుసుకుందాం.